తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను జిల్లాలన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి నెల్లూరు జిల్లాలో గూడూరుని పెట్టామంటే మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సునీల్ కుమార్. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ పక్కనుండే ప్రభాకర్ రెడ్డి గారు కూడా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్క మొదల తారీఖు వస్తే డబ్బులుండే వాళ్ళందరికీ కూడా గుర్తు రావాలి. సామాజిక బాధ్యత మనందరి బాధ్యత. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకొచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది, మొదల తారీఖున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20%కి ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదల తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఒకరిద్దరికి కాదు, 62,20,000 మందికి ఇస్తున్నాం. నెలకు 2,712 కోట్లు ఇస్తున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలో 127 కోట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2,89,000 మందికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడే మీ గూడూరులో 27,000 కుటుంబాలకు ఇస్తున్నాం. 12 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే, రెండో నెల లేకపోతే 3 నెలలు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడుండే మీరందరూ ఆలోచించాలి. 2 ఏళ్ల ప్రయాణం,
ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ. నాకు అనుభవం ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అందుకని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకొచ్చాం. నరేంద్ర మోడీ గారు జత కలిపి ఎన్డీఏ ఏర్పాటుకు దోహదం చేశారు. ఆ రోజు చెప్పిన మాట ఎప్పుడు కూడా మా మనసులో గుర్తుంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు నా అనుభవంలో కూడా చూశాను. కానీ ఇంత దారుణమైన పరిపాలన నా చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక విధ్వంసం మామూలుగా అయితే 30-40 ఏళ్ళు అయ్యేది. కానీ ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేసి అడ్మినిస్ట్రేషన్ ని ఒక దారిలో పెట్టడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. దాని ఫలితాలు మీకు వస్తున్నాయి. సంక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే పాసం సునీల్ కుమార్ చెప్పారు, ఈ ఊరు రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. డబ్బులు ఇచ్చి ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి బస్సు కూడా పంపించామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఇలాంటి కార్యక్రమాలు చేసి అన్ని నేను చేసేశానని చెప్పడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. శుభ ప్రారంభం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ పెట్టుకొని ఇస్తున్నా, రెండో పక్కన ఏ రోడ్డు చూసినా గుంతలు దువ్వేసుంటే ఆ గుంతలన్నీ పూడ్చి మీ ఊరికి బస్సులు సుజావుగా పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన అవినీతిమయమైనటువంటి పరిపాలనని మార్చి సుపరిపాలనకు నాంది పలికాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పటికే చాలా చేశాం. భవిష్యత్తులో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మన మిత్ర యాప్ కొడితే మీరు దాంట్లో డేటా పెట్టలేకపోయినా మీరు మాటల్లో చెప్తే మీ పని చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే జవాబుదారీతనాన్ని తీసుకొస్తాం. అందుకే ఇప్పుడిప్పుడే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా గాడిన పెడుతున్నాం. ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం. తిరుపతి పార్లమెంట్లో 7 అసెంబ్లీలకు 7 అసెంబ్లీలు గెలిపించి ఎన్డీఏకు పట్టం కట్టారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు, పార్లమెంట్ గెలిపించారు. అది మనకు ఒక సంజీవన మారిగా పనిచేస్తా ఉంది. కేంద్ర సహకారం వచ్చింది, మన సంకల్పం ఉంది, మీ అందరూ మద్దతు ఇచ్చారు. అందుకే ముందుకు పోగలిగాం. మొన్ననే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేశాం. ఈ నెలలో ఈరోజు పింఛన్లు ఇచ్చాం. తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తాం. అదే కాదు, మా ఆడబిడ్డలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి, తిరుగులేని శక్తి. మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది.
ఇదే కాదు, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలు, ఆటో డ్రైవర్ సేవలు, చేనేత కార్మికులకి 200, 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇలాంటి పథకాలు అమలు చేశాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదవాడికి అండగా ఉండాలి. అందుకే ఈరోజు మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు సూపర్ 6 కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను ఒక మాట చెప్పాను, పిలిపిచ్చాను, P4, అదే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10% మార్గదర్శులు, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. రెండు కలవాలి. ఇదొక సామాజిక బాధ్యత. పేదరిక నిర్మూలన నా ఒక్కడి సమస్య కాదు, మనందరి బాధ్యత. అందుకని ఈరోజు మీరు చూస్తే ఇది ప్రపంచంలోనూ ఒక గొప్ప అడుగు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఆర్థిక అసమానతలు తగ్గిస్తే అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ కొంతమంది కోటీశ్వరులు మాత్రం ఉండి నిరుపేదకు తిండి లేకపోతే అది నిజమైన అభివృద్ధి కాదని కూడా చెప్తున్నా. అందుకే నా జీవితంలో ఒకటే చెప్తున్నా, ఎన్నో కార్యక్రమాలు చేశాను. భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించే వరకు నా జీవితాన్నే అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 12 లక్షల బంగారు కుటుంబాలు, 1 లక్ష మార్గదర్శులు, ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అది కూడా ఒకరోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేసుకుని ఉపాధి, విద్య, నైపుణ్య శిక్షణ, సొంతిల్లు, వ్యాపారం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా సహకరించాలి. ఇద్దరుగానే పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయానికి అదనంగా వనరులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇంకొక పక్క మైనారిటీ ఉన్నారు. కొన్ని కులాల్లో కూడా పేదరికం ఉంది. అందుకే ఆ కులాల వారిగా పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తాం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు నాకెంత కారణం అంటే, మా ఆడబిడ్డలు, చదువుకోని ఆడబిడ్డలు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేరి ఈరోజు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. డబ్బులు తీసుకుంటే ముందు బ్యాంకులకు డబ్బులు కట్టిన తర్వాతనే భోంచేస్తారు. అది వాళ్ళ నీతి నిజాయితీ. అందుకే బ్యాంకర్లు కూడా ఎతుక్కుంటూ వచ్చి ఎంత డబ్బులు కావాలన్నా మా డాక్రా సంఘాలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు. అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకుని ఎక్కడికక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రేపు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా ముందుడు ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లా తొందరలోనే తయారవుతుంది. ఇక్కడ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పైనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. కిందన దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా వస్తా ఉంది. దుగ్గరాజపట్నంలో దేశానికి అవసరమైన షిప్పులు ఇక్కడనే తయారు చేయబోతున్నాం. రామాయంపట్నంలో మీరు చూస్తే అతిపెద్ద కంపెనీ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోడ్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ ఎమ్యునేషన్ క్లస్టర్ వస్తా ఉంది. ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాకు చాలా ఆనందం. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరులో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్కు మీ గూడూరులో వస్తా ఉంది. 1000 ఎకరాలు పక్కనే, దీని పక్కనే వస్తా ఉంది. 1000 ఎకరాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 3,500 కోట్లు కేంద్రం రాష్ట్రం కలిసి ఖర్చు పెట్టబోతున్నారు. ఒకసారి శ్రీ సిటీ చూడండి, దేశంలోనే ఒక ఆదర్శం. ఈ మధ్య కాలంలో పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికే వస్తున్నాయి. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఎదుర్కొంటా వస్తున్నాయి. అంటే దీనికి కారణం పోయిన నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చాం. ఆ నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రైల్వే కారిడార్, రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు మొత్తం చెన్నై నుంచి ఇచ్చాపురం వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఒక ట్రాక్ లో ఫాస్ట్ ట్రైన్ పోతా ఉంటుంది, ఒక ట్రాక్ లో రైల్వే క్యారియర్ అంటే రైల్ కార్గో వెళ్తుంది. లోకల్ ట్రైన్ కావాలంటే ఇంకొక లైన్లో వెళ్తుంది. గుంటూరు ఎప్పుడు కూడా ఫేమస్. దానికి కారణం ఇక్కడ రైల్వే కేంద్రం ఉండడం. భవిష్యత్తులో మీరు రాబోయే రోజుల్లో అన్ని పోర్టులకు అనుసంధానం చేస్తాం. దుగ్గరాజపట్నం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో పక్క పోర్టులు వచ్చాయి. ఇవన్నీ వస్తే ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇదే కాదు, నేను ఎప్పుడు కూడా సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను.
ఫార్మర్ అనేది ఫస్ట్ రైతు అనేది ముఖ్యం. రైతే ఆధారంగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది కూడా ఖర్చు పెడతాం. ఈ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ. ఈరోజు మీరు చూస్తే ఇది పూర్తి చేసి దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూర్, అనంతసాగర మండలాలకి సాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే వెళ్ళాను. ఇంత మునుపు ప్రభుత్వం మీరు చూస్తే 4,000 కోట్ల రూపాయలు పనులుంటే సొరంగం కూడా పూర్తి కాకపోతే ప్రారంభం చేశాడు పెద్ద మనిషి డ్రామాల రాయుడు. ఇదే పని నాటకాలే. ఈరోజు మీరు చూస్తే నేను వెళ్ళి 900 కోట్ల రూపాయలు పునరావాసానికి డబ్బులు ఇస్తున్నా. మొన్నే 300 రిలీజ్ చేశాను. తొందరలో 600 రిలీజ్ చేస్తాను. మొత్తం కలిసి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసి ఫేజ్ 2 కూడా పూర్తి చేసి వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని కూడా ఈ ఏడాది డిసెంబర్ కంతా పూర్తి చేస్తాం. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి, సాధికారత ఇదొక సైకిల్ కింద వెళ్తుంది. అభివృద్ధి జరిగితే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమానికి డబ్బులు వస్తాయి. అప్పులు చేస్తే తర్వాత అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఓసారి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ యుద్ధాలు కూడా మన జీవితాలని ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చింది. యూరోప్ అంటే మీకు ఒకటి గుర్తుంటుంది. ఇది మన ఊర్లో వచ్చిన సమస్య కాదు, ప్రపంచాన్ని ఏదిస్తున్న సమస్య. ఎప్పుడు కూడా యూరోప్లో మంచు ఉంటుంది, అదే మరి ఎండ తక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. కార్లు రోడ్డు మీదకి పోతే టైర్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండుంటే నేను నీళ్లు చల్లించాను, మీరు చూసుంటారు. అది ఇప్పుడు యూరోప్లో చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టించి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. గోదావరి, కృష్ణ నదులన్నీ పొంగి ప్రవహించాయి. నేను కూడా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టి 65% నీళ్ని నిల్వ చేశాను. కానీ ఈ సంవత్సరం జూన్ అయిపోయింది, జూలైకి వచ్చాం. గోదావరిలో నీళ్లు రావడం లేదు, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, ఆల్మట్టికి నీళ్లు రాలేదు. దీనికి కారణం పైన వర్షాలు పడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల్లో వాతావరణం ఉంది. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ నేను ఆలోచించి ఏదైతే రైతులందరినీ కూడా సిద్ధపరిచి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎక్కడ పడిన నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని జలాశయంగా చేయాలి. ఇంకో పక్క కృష్ణ గోదావరి అనుసంధానం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని నదుల అనుసంధానం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ నీళ్లు వస్తే మీ సోమస్యలకి కందలేరుకొచ్చి ఇక్కడ నీళ్లన్నీ కూడా కావేరి వరకు తీసుకుపోవాలని, గోదావరి కావేరి లింక్ చేయాలని
కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంకల్పంతో ముందుకున్నాం. ఇది వస్తే ఇక్కడ ఏ మాత్రం కూడా నీటి సమస్య ఉండదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నీరుండి, పోర్ట్లుండి, ఎయిర్పోర్ట్ ఉండి, భూములుండి, ఇవన్నీ కానీ వేసుకొని బంగారు పండించే రైతాంగం, చదువుకునే పిల్లలు మీరందరూ అనుకుంటే పేదరిక సమస్య పరిష్కారం ఒక పెద్ద ఇష్యూ కాదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే పెను మార్పులు వస్తున్నాయి. కరెంటు విషయంలో ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడో కరెంటు ఉత్పత్తి చేస్తే మన దగ్గరకు వచ్చేది. మీ ఇల్లే కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రం ఇప్పుడు సోలార్. మీ పొలమే కరెంటు ఉత్పత్తి చేసుకునే కేంద్రం. ఈ విషయంలో కూడా మీరు సహకరించాలి. మీరు డబ్బులు పెట్టాల్సిన పని లేదు, కానీ చైతన్యంతో ముందు పోతే ఇవన్నీ సాధ్యం. ఈరోజు యుద్ధం వల్ల ఎక్కడికక్కడ చమురు ధరలు పెరిగాయి, కానీ కేంద్రం కూడా ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో మొక్కజొన్నతో ఎథనాల్ కూడా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మన కార్లన్నీ ఎథనాల్ ఉపయోగించుకుని పెట్రోల్ కాకుండా ముందుకు పోయే రోజులు తొందరగానే వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కష్టాల్లో ఉండే సమయంలో అధైర్యపడడం కాదు, తెలివితేటలతో ఆలోచించుకోవాలి. రెండోది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సమయంలో ప్రభుత్వం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేశామనేది మీ అందరిలో ఆలోచన రావాలి. అది వస్తే తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుంది, ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడి నుంచి నేను మధ్యాహ్నం హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కింద ఇనాగరేట్ చేస్తున్నాం. ఒక ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టాలుంటాయి, తరిమి కొట్టాలంటే ఒక్క నిమిషం పని. ఇదే హీరో మోటార్ని నేను 16-17లో కర్ణాటకకు పోతా ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్లి జరిగితే ఆ ఇంట్లో ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు రండి, అన్ని విధాలు నేను సహకరిస్తానని. వాళ్ళు వచ్చారు, హీరో మోటార్స్ ఫ్యాక్టరీ పెట్టారు. ఈరోజు ప్రపంచానికి కేంద్రంగా ఆటో పార్ట్స్ తయారు చేసే హబ్ని మన ప్రాంతంలో పెట్టారంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ. రేపే మళ్ళీ జీరామ్జీ కార్యక్రమాన్ని కోడూరులో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండ మళ్ళీ కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, అది కూడా గ్రీన్ స్టీల్ ప్లాంట్ ని ఫౌండేషన్ ఇస్తున్నాం. 2028 దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఒకటే అడుగుతున్నా, నేను ఫౌండేషన్ వేస్తే ఎప్పుడు ఇనాగరేట్ చేస్తారో డేట్ కూడా ఫిక్స్ చేసి నెలవారీగా నాకు నివేదికలు పంపించాలి. అనుకున్న టైంలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రయత్నం అభివృద్ధి, నా ప్రయత్నం సంక్షేమం, నా ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బందులు లేకుండా మీకు పరిపాలన ఫలాలను అందించాలని. నిన్నే నేను మాట్లాడాను, సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు టెలికమ్యూనికేషన్లో 8% కొన్ని దిక్కల ఫోన్లు లీవ్. పేదవాళ్లు కానీ అదే మరి రిమోట్ ఏరియాలో ఫోన్లు లేకపోతే అవసరమైతే ప్రత్యేకమైన సదుపాయాలు ఇస్తా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలతో సహా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఏ పని కావాలన్నా నేరుగా అందజేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి వారం సోమవారం వస్తే 2 గంటలు కూర్చుంటున్నాం. పరిపాలన ఫలితాలు మీకు ఎట్లంతున్నాయి, మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారో అన్ని కూడా నేను రివ్యూ చేస్తున్నాను. కానీ దురదృష్టం, మన దగ్గర ఒక పార్టీ ఉంది. ఏ పార్టీ? గొడ్డలి పార్టీ.
ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గాని అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడో ఉంటారు ఒకప్పుడు తీవ్రవాదులు, వాళ్ళు కనపడరు, కానీ ఒక లెటర్ పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని. భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం, అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరు అనగానే గుర్తొచ్చేది అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి గాని సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను కానీ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా బ్లేడ్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి, లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు. ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు. మీరొక్క విషయం చూడండి, ఇటీవల 3 సంఘటనలు చెప్తున్నాను. ఇలాంటి 30 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మనందరికీ ఒక రాజధాని అవసరమా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, కావాలనా లేదా? కావాలి అనుకున్నాడు చేతుల పైకెత్తండి. అందరికీ రాజధాని కావాలి. గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ హైదరాబాద్ లో పెడితే నేను కూడా అమరావతిని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డం పెడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. అయిపోయింది, పని అవుతా ఉంది. 2019లో మనం ఓడిపోయాం. 2019లో ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి ఆ రోజు చెప్పింది మీరు చూస్తే
3 రాజధానులు 3 ముక్కలాట ఆడాడు 5 ఏళ్లు ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరన్నా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కన్నడకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధాని అని చెప్పాలి. 3 రాజధానులు అంటే మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో గెలిచిన పార్టీని 11కే పరిమితం చేశారు మీరందరూ కలిసి. మళ్ళీ మొన్న వస్తే అందరూ అన్నారు మీరు శాశ్వత రాజధానికి కానీ చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్లో లోకసభ రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి. 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి, ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా. ఇంకొక విషయం, మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పోయాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఆడబిడ్డల పైన, డిప్యూటీ సీఎం గారి కుమార్తెల పైన సోషల్ మీడియాలో పెట్టి ఈ సైకో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మాట్లాడితే రాజకీయ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గొడ్డలి పార్టీకి. ఎవడైతే రౌడీజం చేస్తారో
వాళ్ళకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు ఒకటి ఉంది మీలో, ఎప్పుడు సిబిఎన్ వచ్చినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తారనే ఆశ మీలో ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ పని నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, చేసి చూపిస్తున్నాం. మూడో సంఘటన మీరు ఒక్కసారేనండి. ఎంత నీచం అంటే, ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ మహిళ అనిత, ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, మొన్నటి వరకు టీచర్గా పనిచేసిన మహిళ, సభ్యత కలిగిన మహిళ. ఆ అమ్మాయి పైన వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. వీళ్ళందరినీ, ఎవరైనా మహిళలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ పెట్టి, మహిళా కమిషన్ పిలిపించి ఎంక్వైరీ చేయాలి. చట్టబద్ధంగా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి, నువ్వు ఈ మారిగా అన్నావు తప్పు కదా అని అడిగారు. అడిగితే సమాధానం మీరు చూస్తే ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అడిగితే నా ఇష్టం, నేను అంటా, ఇంకా అంటా, మీరేం చేస్తారన్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. మా పార్టీలో ఒక అతను, ఈ గొడ్డలి పార్టీ నేత సతీమణి పైన ఒక పోస్టర్ పెడితే నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. ఒక మెసేజ్ ఇచ్చాను, ఎవ్వరు కూడా ఆడవారి పైన నోరు బారేసుకోకూడదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరం లేని వాళ్ళ పైన ఇలాంటి చేయకూడదని నేను చూపిస్తే, వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా మనం గట్టిగా మాట్లాడితే పోలీసులు అతిగా చేస్తారని చెప్పడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక పక్క మీకు సేవా కార్యక్రమాలు చేయాలి, సంక్షేమానికి డబ్బులు సమకూర్చాలి, మళ్ళీ శుభ్రంగా నెల నెలా మీకు చేర్చే కార్యక్రమం తీసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క పరిపాలనలో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి. కానీ ఇంకొక పక్క మీరు చూస్తే నేను యజ్ఞం మారిగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల మారిగా వచ్చి ఆటంకాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి. నేను చాలా మంది రాజకీయ పార్టీలు చూశాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేరాలు చేసే పార్టీ, నేరస్తుల్ని కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయం చేసే పార్టీ అని నా చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించాలి. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే
నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్లు యూపీ మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వ సారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం కూడా మారుగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని అభివృద్ధి చేస్తే పక్కదారిలో మీరు చూస్తే మాత్రం మళ్ళా వైకుంఠపాళిగా తయారవుతుంది. అది రాకుండా చూసుకునే బాధ్యత నేను ఒకటే చెప్తున్నా, నేరస్తులకు వంతన బాడడం అది మంచి పద్ధతి కాదు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే నష్టం వస్తుంది. ఈ ఊరికి వచ్చినప్పుడు, ఓడూరుకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు 6.1 కిలోమీటర్ అయినాయి. ఇంకొక 1.5 కిలోమీటర్స్ కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యే చెప్తున్నా, ఇమ్మీడియట్ గా ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. డ్రైన్స్ 0.5 కిలోమీటర్ డ్రైన్ ఉన్నాయి. ఇంకొక 1.4 కిలోమీటర్స్ కావాలి. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా, వీలైన తొందరలో పూర్తి చేసి నాకు రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారు. స్ట్రీట్ లైట్స్ 294 ఉన్నాయి. హౌసింగ్ 24 ఇచ్చారు, ఇంకొక 26 కావాలి. అవి కూడా శాంక్షన్ చేసి వీలైన తొందరలో అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం. టాయిలెట్లు ఇంకొక 10 కావాలి. అది కూడా ఆదేశాలు ఇస్తున్నా, 4-5 నెలల్లో పూర్తి చేయాలి. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగా లేదు, కనెక్టివిటీ. నిన్నే ఒక పాలసీ తీసుకొచ్చాను. ఇక్కడ ఒక టవర్ పెట్టి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ట్యాప్ కనెక్షన్లు ఒక 15 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. గ్యాస్ కనెక్షన్లు 25 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. కాబట్టి ఇవన్నీ కానొస్తే ఇంకా ఈ ఊర్లో కావాల్సింది అభివృద్ధి కావాలి, ఆదాయం పెరగాలి, ఇండస్ట్రీ వస్తుంది. మీ ఊర్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉద్యోగం లేని వాళ్లే ఉండరు. ఈరోజు నేను పేపర్లో చూశాను, 152% పనిచేసే ఏకైక నగరం మన విశాఖపట్నం దేశంలో. తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నగరం మన విజయవాడ నగరం. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఉద్యోగాల్లో. స్వయం ఉపాధి అంటే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా ప్రైవేట్ కంపెనీల్లో ఎంత సంపాదిస్తారో దాంతో సమానంగా మా ఆడబిడ్డలు ఇంట్లో కూర్చొని దర్జాగా ఎంఎస్ఎంఈలు పెట్టి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క నేను ఇక్కడ ఈ జిల్లాలో మీరు చూస్తే మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయి. నేను అన్ని విషయాలు ఫోన్లు అడుగుతున్నానా? గవర్నమెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీకు కరెంటు సరిగా వస్తుందా? పెన్షన్ సరిగా ఇచ్చారా? అన్నా క్యాంటీన్ బాగా పనిచేస్తా ఉందా? చెత్త మీ ఇంటి నుంచి సేకరిస్తున్నారా? అన్ని అడుగుతున్నావా లేదా? అడుగుతున్నామంటే చేతుల పైకెత్తండి. ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మొత్తం జిల్లాలో
రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేస్తామంటే నెల్లూరు జిల్లాని నెంబర్ 1గా చేసిన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకు 2 బాధ్యతలున్నాయి. ఒక పక్క ఈ పక్క మా రాజకీయ నాయకులు ఉంటారు, ఇక్కడంతా కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఇంకొక పక్క అధికార యంత్రాంగం రైట్ సైడ్ ఉన్నారు, జిల్లా ఆఫీసర్లంతా ఉన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం ఇస్తున్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా గడిచిన సంవత్సరం 2వ ప్లేస్లో ఉంటే ఈ నెల మొదటి ప్లేస్లో పెట్టిన వ్యక్తి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం. వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకో పక్క గూడూరు నియోజకవర్గం 1 ఇయర్లో 88 ఉంటే ఇప్పుడు 27కు వచ్చారు. ఇంకా నెంబర్ 5లో 10లో ఉండాలి. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం జిల్లా అంతా 55 సర్వీసుల్లో 2 రాష్ట్రంలో ఉండేదానికంటే బిలో ఉన్నాయి. ఇంకో పక్కన కాన్స్టిట్యున్సీలో కూడా దగ్గర అదే మోతాదులో ఉంది. అన్ని సర్వీసులు బాగా చేశారు. ఇప్పుడు ఉదాహరణ నేను చూసినప్పుడు నాకు అనిపించింది, డ్రింకింగ్ వాటర్ అర్బన్ 6.13% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో పాట్ హోల్స్ లేకుండా చేయడంలో 4.54% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో స్ట్రీట్ లైట్స్ 3.29 వచ్చారు. అన్నా క్యాంటీన్ 2.59 ఎక్కువ వచ్చారు. ఒక్క మెప్మా కొంచెం వెనకబడ్డారు, 1.59. ఉన్నారమ్మా ఇక్కడ మెప్మా వాళ్ళు? మెప్మా ఉన్నారా? ఏంటా కొంచెం వెనకబడ్డావు? కరుణ గారు కష్టపడుతున్నారు, నువ్వు కొంచెం వెనకబడ్డావు. మెప్మా దేశంలో నెంబర్ 1 వచ్చామా మన డాక్రాలో. కొంచెం కష్టపడు. ఎన్టీఆర్ భరోసా 1.38% బెటర్గా వచ్చింది. ఈరోజు మీరు చూస్తే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో 91% సాటిస్ఫాక్షన్ ఉందంటే గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఏదో మెప్పమ్మ పంచాయతీరాజ్లో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్లో కొంచెం మైనస్లో ఉన్నారు, 0.46. ఏం తల్లి ఏం చేస్తావు? పెన్షన్ బాగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ లేచినప్పుడు కొండి పాట్ హోల్స్ బాగా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 6% పాజిటివ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్ట్రీట్ లైట్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2.15% స్టేట్ కంటే అబోలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. అదే సమయంలో ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడంలో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా మైనస్ అయ్యారు ఈ నెలలో.